నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేను ఆకాంక్ష ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడవద్దు అజాగ్రత్తగా కూడా ఉండొద్దని హెచ్చరించిన మంత్రి అవంతి శ్రీనివాస్ కోట్లను బద్దలు కొట్టిన గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 500 మంది టీడీపీ కార్యకర్తలు కరువు నేలలో చిక్కుకున్న ప్రాంతాన్ని హాద్రి నివా జలాలతో సస్యశ్యామలం చేస్తాం రైతు కంట కన్నీరు తీరుస్తామన్న ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ గర్భం దాల్చిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు బాధితులపై పోలీసులకు ఫిర్యాదు ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు 2 రోజుల సమయం ఉంటే ఎన్నికలు పూర్తయ్యేవని ఆయన తెలిపారు కోర్టు చెప్పిన తీర్పును చంద్రబాబు వక్రీకరిస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు సుప్రీంకోర్టు ఎన్నికలు వాయిదా వేసి ఎన్నికల కోడ్ను ఎలా కొనసాగిస్తారని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించిందన్నారు గ్లోబల్ ప్రచారం చేసి స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని అవంతి మండిపడ్డారు నకిలీ లేఖలను సృష్టించి ఎన్నికల కమిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి రాశారని ఆయన ధ్వజమెత్తారు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడవద్దని అదేవిధంగా అజాగ్రత్తగా కూడా ఉండవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామన్నారు రైల్వే బస్ స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పాడేరు అరకులో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు అంతేగాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఇక కరోనా ఎఫెక్ట్ అన్ని వర్గాల ప్రజలను హడలెత్తిస్తోంది ఎటు చూసినా కరోనా ప్రభావం ఉంటుందా అనే ఆందోళన ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు రాష్ట్రంలో కరోనా ఛాయలు ప్రవేశించాయా అనే భావనతో కలత చెందుతున్నారు మరోవైపు విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి వస్తున్న ఉద్యోగులకు అధికారులు ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తున్నారు మరోవైపు కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు కరోనా బారికి పడి ఉన్న వాళ్ళు మరి దగ్గినప్పుడో తుమ్మినప్పుడో లేకపోతే కరచాలనం చేసినప్పుడో ఈ వ్యాధి సోకించడానికి అవకాశం ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మరి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో సరే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీల ఎలక్షన్ కానీ అలాగే మున్సిపాలిటీల ఎలక్షన్ కానీ కార్పొరేషన్ల ఎలక్షన్స్ కానీ విపరీతంగా జరుగుతుంది మరి విపరీతంగా జనాలందరూ కూడా జనసంచారం పెరిగిపోయింది ఒకళ్ళకొకళ్ళు కరచాలనం చేసుకుంటూ క్యాండిడేట్స్ రావాల్సిన పరిస్థితి కాబట్టి దీని గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులకు ఉంది ముఖ్యంగా ఏంటంటే కరచాలనం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే వెంటనే చేతులు కడుక్కోవటం సబ్బుతో కానీ స్పిరిట్తో కానీ క్లీన్గా ఉంచుకోవటం పరిసరాల పరిశుభ్రత అలాగే మరి నగరంలో కూడా పారిశుద్ధ్యాన్ని పాటించాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ వల్ల వేల మంది జనం రోడ్ల మీద తిరగటం ఇది చాలా ప్రమాదకరం మరి హైదరాబాదులో ఒకరు కరోనా వైరస్ పాజిటివ్ కేసు చనిపోవటం జరిగింది అదేవిధంగా నెల్లూరులో కూడా ఒక పాజిటివ్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది దీని గురించి వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ వారు విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం పాంప్లెట్స్ పంపించాలి మైకుల్లో అనౌన్స్ చేయాలి వాడవాడలా వెళ్ళి ఇంకా ఏదైతే వాళ్ళ ద్వారా మొత్తం ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ మూమెంటు ఒక 10 రోజుల వరకు కూడా చాలా డేంజరస్ పొజిషన్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం
కాబట్టి దీని గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా కరోనా వైరస్ డిటెక్షన్ సెంటర్ లేకపోవటం ఆంధ్రప్రదేశ్లో చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే డౌట్ ఉన్న కేసుల్ని మనం పూనా పంపించాల్సిన అవసరం వస్తుంది. వైరాలజీ ల్యాబ్ పూనా వరకు పంపించి పూణే నుంచి మరి రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేయటం అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి మన రాష్ట్రంలో కూడా కనీసం కేజీహెచ్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఏదైతే చుట్టుపక్కల రాష్ట్రంలో ఒక పెద్ద మరి హాస్పిటల్ కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో కూడా నిర్ధారణ సెంటర్ లేకపోవటం అనేది విచారకరమైన విషయం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే డిఎంఎండ్హెచ్ఓ వారు కానీ కలెక్టర్ కానీ అన్ని హాస్పిటల్ని అలర్ట్ చేస్తున్నారు, ఇది బాగానే ఉంది. కానీ డిటెక్షన్ సెంటర్ కోసం ఎవరు కూడా ట్రై చేస్తున్న పాపాన పోలేదు. వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, డిఎంఎండ్హెచ్ఓ గారు స్పందించాలి. మరి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక డిటెక్షన్ సెంటర్ వైరాలజీ ల్యాబ్ కేజీహెచ్లో వెంటనే పెట్టించి మరి ఏదన్నా మనకి అవసరమైతే బ్లడ్ టెస్టులు వెంటనే ఇక్కడ జరిగేటట్టు తప్పకుండా వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇక కర్నూలు జిల్లా వెల్దుర్తిలో కరోనా కలకలం రేపింది. ధర్మవరం నుండి బయలుదేరిన బస్సులో కరోనా వ్యాధిగ్రస్తుడు ఉన్నాడనే అనుమానంతో డోన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సుతో సహా 11 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆర్టీసీ డిఎం వాళ్ళు ఈ బస్సును ఆపేసి ఐసోలేషన్ వాటి తరలించాల్సిందిగా మనకు వచ్చేసి ఆర్టీసీ డిఎం వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, పలానా బస్సులో పాజిటివ్ ఉన్న వ్యక్తి దిగి వెళ్ళిపోయినాడు డోన్లో, ఈ బస్సును కొద్దిగా అర్జెంట్గా ఆపమని చెప్తే ఇలా అక్కడ ఆపేసాము. తీసుకొని వెళ్ళి కర్నూలు జీజెచ్కి తీసుకొని వెళ్తున్నాము. ఈ బస్సును ఐసోలేషన్ వాటికి తరలించి ఇలా చెక్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇక ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం పోలీస్ స్టేషన్లో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్ఐ రవీంద్ర నాయక్ మరియు డాక్టర్ రామకృష్ణ, ఎంఆర్ఓ నిత్యానంద బాబు, వైద్య సిబ్బంది, ఆరోగ్య మిత్ర, హెచ్ఈఓ కాజా మస్తాన్ పాల్గొని గ్రామస్తులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వీలుంటే ఖచ్చితంగా వేడి నీళ్ళు కాసుకొని తాగితే మాకు ఇన్ఫెక్షన్ దాదాపు 100% రానే రాదు. ఒక ఈ నెల రోజులు ఈ యొక్క ఎపిడమిక్ పాండమిక్ అయిపోయిన వరకు మనం జాగ్రత్త. ఎందుకంటే ఆల్రెడీ 1,77,000 మంది ఈ జబ్బుకు గురయ్యారు. 66,000 మంది ట్రీట్మెంట్ తీసుకొని బయటికి పంపించి ఇన్ఫెక్షన్ వచ్చి బయటికి పంపించి ట్రీట్మెంట్ చేసి 7,000 మంది చనిపోయారు. ప్రపంచ దేశాలు ఇందుకు 124 దేశాలకు వచ్చింది. ఇన్ఫెక్షన్ చేతుల మీద 4 hours దాకా ఉంటుంది, బట్టల మీద 1 day దాకా ఉంటుంది. అందుకని ఉతికిన బట్టలే మార్చేసి వేసుకోమంటున్నారు. కారణం ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అంటే మీరు అనుకోవచ్చు ఇన్ఫెక్షన్ కనపడలేదు ఎక్కడ ఏం లేదని చెప్పని, అది మైక్రాన్స్ చాలా మన కంటికి కనపడేదండి. మైక్రోస్కోప్లో పెట్టి టెస్ట్ చేసి చూస్తే తప్ప కనపడదు, అంత మైన్యూట్ అవి ఇన్ఫెక్షన్స్. మన చిన్న దోమ ఇది మన కళ్ళ కనపడకుండా కుడుతుంది, అంత సన్న దోమలు కూడా కుడుతుంటాయి కదా, అదే రకంగా మన కళ్ళ కనపడదు, మన బాడీ మీద పడుతుంది. పడిన తర్వాత వెంటనే మనకేం తెలియదు, మన గుడ్డల మీద పడినా కానీ మన మొహంలో చేతులు శ్రద్ధ తీసుకోవాలా, వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలా. సమాజం అంతా ఒకటిగా ఉండి జాగ్రత్త తీసుకుంటే తప్ప ఈ వ్యాధిని మనం అరికట్టలేము. ఈ వ్యాధిని అరికట్టాల మార్గం ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ కేర్ ఎవరికి వారు. ఇప్పుడు నేనున్నాను, నేను చేతులు బాగా కడుక్కుంటున్నాను, దూరంగా ఉండడం, ఎవరితో తెచ్చలాగున్నాను, అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేసుకోవాలి. కారణం ఎందుకంటే ఒకరికి వచ్చింది అని అంటే అది దావానంలాగా అందరికీ అటాక్ అవుతుంది. ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయి అనుమానం వచ్చినప్పుడు అయ్యా మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, మనం దూరంగా ఐసోలేషన్లో ఉండాలా అనే ఫీలింగ్లో ప్రజల్లో రావాలి. ప్రతి గ్రామంలో కూడా కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా కనుకుంటే వీటికి సంబంధించి పోస్టర్లు ఇస్తున్నారు, పాంప్లెట్స్ ఇస్తున్నారు, పేపర్లో వస్తున్నాయి, చదివి చుట్టుపక్కల వాళ్ళకి కొంత తెలియజేసి ఈ వ్యాధిని రాకుండా మన మండలంలో ఎవరి దీని బారిన పడకుండా కాపాడాలని చెప్పని మా ఎస్హెచ్ఓ గారిని, మా మెడికల్ ఆఫీసర్ని, నేను, మా సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కోఆపరేట్ చేస్తారని, మనం సక్సెస్ అవుతామని ఆశిస్తున్నాను.
ఇక పరిశుభ్రతను పాటిద్దాం, కరోనా వ్యాధిని కట్టడి చేద్దాం, జాగ్రత్తలు పాటించండి, కరోనా వైరస్ నుండి రక్షణ పొందండి అనే నినాదంతో అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వరకు పరిశుభ్రత పాటిస్తూ ప్రభుత్వం సూచించే జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. జాగ్రత్తలు చేతులు ఎలా కట్టుకోవాలా ఏం చేయాలా అనేది చిన్న పిల్లాడు మనకి చూపిస్తాడు. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4, స్టెప్ నెంబర్ 5, స్టెప్ నెంబర్ 6, స్టెప్ నెంబర్ 7, స్టెప్ నెంబర్ 8, స్టెప్ నెంబర్ 9, స్టెప్ నెంబర్ 10. కడుక్కోండి. ఈ రకంగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలా మీరంతా. కరోనాకు ముందు జాగ్రత్తగా దగ్గు వస్తే ఏం చేయాలా, తుమ్ము వస్తే ఏం చేయాలా, ఈ రకంగా దగ్గు కానీ తుమ్ము కానీ వస్తే మీరు ఈ రకంగా చర్య తీసుకోవాలా. ఈరోజుకి 177 దేశాలకు కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కూడా ఈ వారము 3వ వారం, చాలా కీలకమైన వారము. అందుకే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ కలిసి సమానంగానే ప్రజలు ఎలా ఉండాలి అని అవగాహన కార్యక్రమాలు నడుపుతున్నారు. అందులో భాగంగానే ఇది 3వ వారం, చాలా కీలకమైన వారము. ప్రజలు వారం నుంచి టీవీలోనూ పేపర్లో చూస్తున్నారు. అయినను మనం నెగ్లెక్ట్గా ఉండకూడదు. అందుకే ఈరోజు అనంతపురం జిల్లా మెడికల్ డాక్టర్స్ యూనియన్, ఏపీఎంఎస్ఆర్యు, ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, DYFI ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చౌక్లాక్ దగ్గర ఎలా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే రోజుకి దాదాపు 8-9 సార్లు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తగ్గినప్పుడు షర్ట్ని పెట్టుకోవాలి, తుమ్మినప్పుడు షర్ట్ని పెట్టుకోవాలి. ఒక వ్యక్తికి మినిమం 1 మీటర్ గ్యాప్ ఇవ్వాలి. కుదిరితే చాలా దూరమైన మెయింటైన్ చేసే పర్లేదు. సో దీనికి మందు ఇంకో ఇప్పటిదాకా కనిపెట్టలేదు. దీనికి నివారణ ఒక్కడే మార్గం. ఆ నివారణ ఏంటంటే చేతులు శుభ్రపరచుకోవడము, తగ్గినప్పుడు అడ్డ పెట్టుకోవడము. ఇవే. ఎందుకంటే ఇవి మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఒకరి నుంచి పాకిపోతుంది అనమాట. అందుకనే ఈరోజు ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రంగం నడిబొడ్డున మేము అవగాహన కార్యక్రమం నడుపుతున్నాము. అంతర్జాతీయంగా కరోనా మహమ్మారి ప్రజల్ని పీడిస్తోంది. ముఖ్యంగా ఈరోజు 196 దేశాల్లో 176 దేశాలకు ఈరోజు ఇది పాకింది. అయితే మన భారతదేశంలో తీసుకుంటే 3వ స్టేజ్లోకి త్వరలో ఎంటర్ కాబోతున్నాం. ఒక స్టేజ్ అయిపోయింది, 2వ స్టేజ్ అయిపోయింది, 3వ స్టేజ్. ఈ 3వ స్టేజ్లో ఎట్లుంటుందంటే మనిషికి గ్యాప్ లేకపోవడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి విపరీతంగా ఇది సోకడం వల్ల విపరీతంగా మనిషి దారిలోనే ఎండలోనే నడుస్తూ కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే ఏమంటే ప్రజలు గమనించాలా, ఇప్పుడు ఎక్కువ మీ డైలీ వారి పనులు అన్ని పక్కన పెట్టేసి వాకింగ్కి పోవడం కానీ, తర్వాత గుళ్ళకు పోవడం కానీ, తర్వాత మార్కెట్లకి ఎక్కువ జనసంధానం ఉండే చోట వెళ్ళకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే దీనికి తగు సూచనలు, తర్వాత మాలాంటి వాళ్ళు ఇచ్చిండే సూచనలన్నీ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ డాక్టర్స్ యూనియన్ అన్ని శాఖల్లో కూడా, అన్ని ఊర్లలో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుపుతున్నాం. దయచేసి ప్రజలు వీటన్నిటిని గమనించి జాగ్రత్త పడాలని చెప్పేసి కోరుకుంటాం. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి జైరాం ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధి విధానాలకు ఆకర్షితులై ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి గుమ్మనూరు జయరాంతోనే సాధ్యమని దేవనకొండ మండల తువ్వదొడ్డి, కొత్తపేట, గుండ్లకొండ, కొట్టాల గ్రామాల నుండి దాదాపుగా 500 మంది టీడీపీ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఇక హాద్రి నివాజ్ జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువు నేలలో చిక్కుకున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న తలంపులో కృష్ణా జలాలను జీడిపల్లి రిజర్వాయర్ నుండి నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు అందిస్తూ భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు సాగు తాగునీరు అందించే బృహత్ కార్యరూపం దాల్చే విధంగా పనులు కొనసాగేలా జీవోని విడుదల చేయడం హర్షించదగిన విషయం అన్నారు. హాద్రి నివా సుజల స్రవంతి ఫేజ్ 1 పనులను పునఃప్రారంభించి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతు కంట కన్నీరు తీరుస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్న కళ్యాణదుర్గం పరిస్థితి బాగలేదు. ఇక్కడ నిజంగా రైతులు ఉండే రిసోర్సెస్ తో మనం ఏదైతే కలంగిరి కానీ కర్బూజా కానీ పండుతున్నారో మనం ఈ రోజు మనకి నీళ్ళు లేదు, మనకి ఎక్కడైతే బోర్ ఉంటుందో ఆ రైతులు మాత్రం కలర్ అవైలబుల్ రిసోర్సెస్ తోనే పండి నేషనల్ మార్కెట్ లో మనం ఫేమస్ అయినాం. అయితే ఖచ్చితంగా మీరు నీళ్ళు ఇస్తే ప్రతి రైతుకు కూడా జగనన్న మీరు మేలు చేస్తారు. మీరు ప్రతి రైతు కూడా ఆదుకుంటారు. వలసలు అనేది కూడా కంట్రోల్ అవుతుంది. మన యూత్ కి డబుల్ గ్రాడ్యుయేట్స్ అయితే కూడా జాబ్ లేవు, వాళ్ళందరూ కూడా మనం ఆదుకున్నారంటే BDP ప్రాజెక్టే మనకి ఏకైక మార్గం. ఇది కళ్యాణంకి వరప్రదాయాన్ని అనగానే నిజంగా ఆ రోజు అసెంబ్లీలో ఫస్ట్ సరి మాట్లాడిన తర్వాత అన్న పిలిపించి ఏంటి విషయం ఏం పరిస్థితి కళ్యాణం అని ఆయనకి వివరంగా డీటెయిల్ గా చెప్పిన వెంటనే ఆయన ఎస్ అని చెప్పి ఆరోగ్య మాట ఇచ్చినాడు. అదేవిధంగా ఎప్పుడైతే అన్న మాట ఇచ్చినాడో ఇక్కడ కూడా నేను చెప్పడం చెప్పింది. అయితే మీడియా మిత్రులు చాలా మంది ప్రజలు కూడా అపోహలు వస్తుందో లేదో BDP అనేది వాళ్ళందరికీ ఈ జీవన సమాధానం అనే రోజు అందరూ కూడా ఇది కేవలం జీవో కాదు, కళ్యాణంలో ప్రతి ఒక్క రైతుకి కూడా ఇది ఒక జీవనాన్ని అని కూడా చెప్పడం జరుగుతుంది. కాపాడే ఒక అస్త్రంలోని కూడా నేను ఏ రోజు చెబుతున్నాను. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రతి మీడియా మిత్రులకు కూడా ఒక్కొక్క జియో కూడా నేను కాపీగా ఇస్తాను. ఈ జియో ప్రకారము సబ్జెక్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ HNSS Bairavanathippa project BDP, the lifting of the water from the Jeerapalli reservoir to feed the Bairavanathippa project and tanks enroll the canal in Kalyanduram Assembly Constituency area to stabilize an eye-cut of 22,323 acres in Anantapur district. Continuation of the work permission according dated 24/1/2018. రాష్ట్రం నోటు బడ్జెట్లో ఉంది. అయితే కూడా కళ్యాణంలో అన్న చల్ల చూపుతో ఆయన ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నారు. గతంలో మనం చూసినాం ex-CM గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గరుడాపురంలో శిలాఫలక ఆవిష్కరిస్తూ 2019 సంక్రాంతి లోపల నీరు వస్తుందని మాట ఇచ్చినారు. అయితే ఆ ప్రాజెక్ట్ జరగలేదు. ఈరోజు చెప్తున్నాను, జగనన్న పాదయాత్ర చేస్తున్న నవరత్నం ద్వారా, అమ్మఒడి ద్వారా, రైతు భరోసా ద్వారా, ఎన్నో సంక్షేమ పథకం ద్వారా బస్తాలు అయితే ఆటో డ్రైవర్స్ అయితే టైలర్స్ అయితే ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి కులం కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం IDPA పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని తుని బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిల ఆరోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న క్రమంలో వీరు గర్భం దాల్చినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు తునిలో కూడా విద్యార్థిని గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరామవరం మండలంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి అనూష అనే అమ్మాయి ప్రెగ్నెంట్, 2 నెలల ప్రెగ్నెన్సీ అన్నటువంటి విషయము మాకు గుత్తేడు PHC డాక్టర్ ద్వారా విషయము తెలిసింది. ఈ విషయమై ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసిన మీదట ఆ అమ్మాయిని 1 నెల రోజుల ముందే అంటే స్కూల్కు రెగ్యులర్గా రావడం లేదని, తర్వాత విచిత్రమైన బిహేవియర్ అంటే అబ్బాయిలాగా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి. తోటి అమ్మాయిలకు లవ్ లెటర్లు రాయడము, వాళ్ళకు రాత్రిపూట వాళ్ళతో పండుకున్నప్పుడు వాళ్ళను
హరాస్ చేయడము అన్నటువంటి విషయమై పిల్లల ద్వారా మాకు కంప్లైంట్ వచ్చిన మీదట అమ్మాయిని కౌన్సిలింగ్ చేశాము. మేము కౌన్సిలింగ్ చేస్తే అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆ అమ్మాయిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి విషయమై తర్వాత ప్రెగ్నెంట్ అయిందన్నటువంటి విషయం గుత్తేడు డాక్టర్ ద్వారా తెలుసుకొని పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పక్కింటి అతను కారణము అని చెప్పేసి ఆ అమ్మాయి మరియు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. దీని మీద సుమోటోగా కేసు ఫైల్ చేయమని మనం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్లకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్ ద్వారా. అదేవిధంగా పేరెంట్స్ చేత అంటే ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా కేసు ఫైల్ చేయించాలని చెప్పి ఐసిడిఎస్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ మరి సచివాలయం మహిళా ఎంప్లాయీ మా హెడ్ మాస్టర్ అందరు కలిసి కౌన్సిలింగ్ చేసిన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి ఈ విషయమై మేము పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వరకే జరిగింది, కానీ ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేకపోయాము. తర్వాత పోయిన సంవత్సరము ఫకీర్ దొర అన్నటువంటి టీచర్ హెడ్ మాస్టర్గా ఉండినాడు. ఆ సంవత్సరము మాతో మిస్బిహేవ్ బ్యాడ్ టచ్ చేశాడు, మమ్మల్ని అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడని ఇప్పుడు పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరము మేము ఇలా ఈయనతో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము అని చెప్పేసి, అందువల్ల దాని మీద అదొక కారణము. రెండవది, పోయిన సంవత్సరము డైట్ బిల్స్ క్యాష్ చేసుకొని కూడా కూరగాయల అతనికి డబ్బులు 9 నెలలుగా ఇవ్వలేదు అని కూడా కూరగాయల అతను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 విషయాల మీద పోయిన సంవత్సరం హెడ్ మాస్టర్గా ఉండే అతన్ని మనం సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఒక పిల్లవాడిని కొట్టాడు అన్నటువంటి విషయం వచ్చేసి ఆ అబ్బాయి గుట్కాలు సిగరెట్లు బీడీలు తాగుతున్నాడు. ఈ విషయమై వాళ్ళ నాన్న ఎదురుగా కూడా చాలాసార్లు వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మారుతామని చెప్పారు కానీ మారలేదు. ఆ అబ్బాయి ఎదురుగా స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి పొలంలో దాచుకున్నవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ పెట్టుకున్నాము. కానీ ఈ అబ్బాయికి వీపు మీద పడినటువంటి దెబ్బలు ఏంటి అంటే అబ్బాయి గోడ దూకి పారిపోయేటప్పుడు తగిలినటువంటి దెబ్బలు. ఇవి ఫిబ్రవరి 28న జరిగినవి, ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. అయితే ఫిబ్రవరి 28న అబ్బాయి గోడ దూకి పారిపోతుంటే పట్టుకొని అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పించడము అవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ విషయమే మేము ఆ తల్లిదండ్రులకు చెప్పిన మీదట మళ్ళీ వాళ్ళు దాని మీద ఏం మాట్లాడట్లేదు. కాబట్టి ఈ విషయమే కూడా మేము ఎంక్వైరీ పూర్తి చేయించి ఇలా పెట్టి ఉన్నాం. ఇక నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వడ్డి కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో ఒకరు మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. వేముల గోవిందయ్య అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడడంతో వలిపి బలరామయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. వలిపి వినోద్, వలిపి రామయ్య అనే 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వడ్డి కండ్రిగ గ్రామంలో కల్లు చెట్లు దగ్గర చోటు చేసుకున్న వివాదం కారణంగా దాడి జరిగినట్లు సమాచారం. గాయపడ్డ వారిని గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గూడూరు రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో చైల్డ్ ప్రొటెక్ట్ అధికారుల బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. కాకినాడ గ్రామీణ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతోందని సమాచారం అందుకున్న అధికారులు పోలీసుల సహకారంతో అడ్డుకొని బాలికను బాల్య వివాహం నుంచి రక్షించారు. బాల్య వివాహం చట్టరీత్యా విరుద్ధమని చెప్పిన అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ నాన్న పరిస్థితి బాగోదు, అలాంటిది నువ్వు ఎలా చదవాలి? సాయంత్రం వస్తారు, స్కూల్కి వెళ్ళి వచ్చి అట్లీస్ట్ పాస్ అవ్వచ్చు, వెళ్ళిపోతారు ముగ్గురే. బాల పరిరక్షణ విభాగంలో ప్రొటెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే మేము ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండర్లో వర్క్ చేస్తాము. అయితే ఐసిడిఎస్ ఐసిపిఎస్ సమన్వయంతోనే చైల్డ్ మ్యారేజ్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. ఐసిడిఎస్ తరఫున కృష్ణవేణి గారు అని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇచ్చారు, కన్సల్ట్ సూపర్వైజర్ గారు నేను రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓస్ కాకినాడ గ్రామీణ ఉండి కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం జోగా దేవి అమ్మాయి పేరు, 13 సంవత్సరాలు. అయితే వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగోని కారణంగానే వివాహం చేస్తున్నామని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అంటే కొన్ని గొడవల వల్ల విడిపోయి మళ్ళీ కలవడం జరిగింది. అయితే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, అందువలన నేను లేనప్పుడు నా బిడ్డ యొక్క పరిస్థితి ఎవరు చూస్తారు అని మదరు తన పద్ధతిలో తను చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కానీ బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి మేము ఆఫ్ చేయడానికే వచ్చాము.
ఆఫ్ చేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి ఆ అమ్మాయిని మాకు ఏదైనా అంటే మా బాలసదనంలో కానీ సఖి వన్ స్టాప్ సెంటర్లో కానీ పెడదాం అనుకుంటున్నామండి. ఇక పెళ్లకూరు మండలం కొత్తూరు గ్రామం వద్ద కారు ఢీకొన్న 17 సంవత్సరాల చందు అనే విద్యార్థిని మృతి చెందడంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు, తల్లి, గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రమ్య సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడగా కొత్తూరు గ్రామంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల మా పిల్లలు, పెద్దలు మరియు వాహన చోదకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రదేశాన్ని ప్రమాదాల జోన్గా పరిగణించి ఉంటే నా ఒక్కగాని ఒక కుమారుడి కోల్పోయేది కాదంటూ మృతుని తల్లి బోర్న విలిపించడంతో చూపరులను సైతం కన్నీరు తెప్పించాయి. మృతుడు శ్రీకాళహస్తి పట్టణంలో విక్రమ్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇప్పటికైనా కొత్తూరు గ్రామ జాతీయ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగు ప్రదేశంలో ప్రమాద సూచిక బోర్డులు, వేగ నియంత్రణ కట్టలను వేసినట్లయితే ప్రమాదాలు నియంత్రించవచ్చని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కోడుమూరు మండల పరిధిలోని వర్కూర్ గ్రామంలో పంది అడ్డు రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా 4గురికి గాయాలయ్యాయి. మండలంలోని బైందొడ్డి గ్రామానికి చెందిన కొందరు కుటుంబ సభ్యులు తమ బంధువు మృతి చెందాడు అని అంత్యక్రియల కోసం బయలుదేరారు. గ్రామ దాటుగానే అంతలో పంది వచ్చే వారు వెళ్తున్న ఆటోకు అడ్డుగా రావడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడి గిడ్డయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక కర్నూలు జిల్లా ఆదోని తాలూకా కుప్పకల్లు గ్రామంలో సమ్మర్ స్టోరేజ్కు గండిపడి సుమారు 8 గంటల నీరు వృధాగా బయటకు పోయాయి. ముందస్తు చర్యలు లేకపోవడమే ఈ విపత్తుకు కారణమని సిపిఎం మండల కార్యదర్శి సభ్యులు రామాంజనేయులు, వీరారెడ్డి, మండల నాయకులు తహేర్ వలి ఆరోపించారు. ట్యాంక్ను పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్రామాల ప్రజలకు మంచినీటిని సరఫరా చేసేందుకు సమ్మర్ స్టోరేజ్ని నిర్మించారు. కానీ గతంలో కూడా ఇలాగే గండిపడి ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొన్నారని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడవద్దు, అజాగ్రత్తగా కూడా ఉండొద్దని హెచ్చరించిన మంత్రి అవంతి శ్రీనివాస్. కోట్లను బద్దలు కొట్టిన గుమ్మనూరు జయరాం. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 500 మంది టీడీపీ కార్యకర్తలు. కరువు నేలలో చిక్కుకున్న ప్రాంతాన్ని హాద్రి నివా జలాలతో సస్యశ్యామలం చేస్తాం, రైతు కంట కన్నీరు తీరుస్తామన్న ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్. గర్భం దాల్చిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, బాధితులపై పోలీసులకు ఫిర్యాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.